విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. వైసీపీలో కొన్నేళ్లుగా కీలక బాధ్యతలు చేస్తున్న పశ్చిమ నియోజకవర్గం నాయకులు భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు. భవానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో సోమవారం జరిగిన సభలో సుజనా చౌదరి సమక్షంలో వైసీపీ అధికార ప్రతినిధి దాడి జగన్ నేతృత్వంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు నాయకులు చేరారు. అంతేకాదు పెద్ద ఎత్తున మైనార్టీ మహిళలు కూడా బీజేపీలో చేరారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు బీజేపీలో చేరడం హర్షణీయమని సుజనా చౌదరి అన్నారు. ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, పశ్చిమ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని సుజనా హామీ ఇచ్చారు. సుజనా చౌదరి పోటీ చేయడం ఇక్కడి నుంచి ప్రజల అదృష్టమని, ఈ నియోజకవర్గానికి ఎందరో వచ్చి వెళ్లారని, సుజనా లాంటి నేత రావడంతో ఈ నియోజకవర్గానికి మహర్దశ రాబోతుందని, అందుకే తాము మద్దతుగా నిలిచామని దాడి జగన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో బోరగడ్డ వేదవ్యాస్, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్, భోగవల్లి శ్రీధర్, బీజేపీ సీనియర్ నేత పైల సోమినాయుడు, సింహాచలం దేవస్థానం ధర్మకర్త దాడిదేవి, మైనార్టీ సెల్ నాయకులు షేక్ కరిముల్లా, బీసీ నాయకులు నడిగుడి నాగరాజు, పాము ప్రసాద్, కాళ్ళ వెంకట దుర్గారావు, సురేష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జిన్నుర్తికే మన ఓట్లు. సైకిల్ కమ్ముడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎంతో మంది మహానుభావులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. సర్దార్ మరుపుల చిట్టి గారు కానీ, తమ్మిన పోతురాజు గారు కానీ, పోతుని చిన్న గారు కానీ, ఎంకే బేగ్ గారు కానీ, అలాగే నాజర్వల్లి గారు కానీ, జలీల్ ఖాన్ గారు కానీ మొట్టమొదటిగా ఈ నియోజకవర్గానికి రాజ్యసభ సభ్యులుగా 12 సంవత్సరాలు పనిచేసి కేంద్ర మంత్రిగా 3 సంవత్సరాలు పనిచేసిన సుజనా చౌదరి గారి లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఈ పశ్చిమ నియోజకవర్గం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తూ 14 సంవత్సరాలు కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నా భుజాలరిగా నా జెండా మోసాను. ఎన్నో కేసులను ఎదుర్కొన్నాను. కానీ నేడు ఈ రోజు పశ్చిమ నియోజకవర్గ దిశ మార్చగల మన నాయకుడు సుజనా చౌదరి గారని నమ్మి నా సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి సుజనా చౌదరి గారి లాంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి అవసరం. ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో పయనించాలంటే ఇలాంటి సీనియర్ నాయకులు ఎంతైనా కావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతూ సుజనా చౌదరి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి నా భుజ స్కంధాల మీద కూడా వేసుకొని ఉడతాసాయంగా నేను ప్రయత్నం చేస్తూ సుజనా చౌదరి గెలుపులో నేను కూడా భాగస్వామి అవుతాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన అభ్యర్థి సుజనా చౌదరి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ, మైనార్టీ సోదరులకి అలాగే నా ఎస్సీ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో మాతో కలిసి ముందు అడుగు వేయటానికి మైనారిటీలు పెద్ద ఎత్తున చేరారు. మైనారిటీలు కాక వైఎస్ఆర్ పార్టీ తరఫున దాడి జగన్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా తండోపతండాలుగా జాయిన్ అవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీలో. చాలా శుభ పరిణామం అది. ఇంకా 10 రోజులు టైం ఉంది. ఈ 10 రోజుల్లో అవతల మా ప్రత్యర్థి కుటుంబ సభ్యులు కూడా మా దగ్గర జాయిన్ అవ్వడానికి కూడా అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు అలా ఉంది. ఇవి అన్నీ కూడా పశ్చిమ నియోజకవర్గానికి మహర్దశ పట్టే దిశగా, దాని రూపురేఖలు మార్పించే దిశగా నేను పనిచేస్తానని చెబుతున్నాను. అది జరగబోతుంది. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి గారు దీర్ఘకాలంగా 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా, అలాగే 3 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి పశ్చిమ నియోజకవర్గానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఎంతో వెనుకబాటు తనంలో ఉన్న, అభివృద్ధికి దూరంలో ఉన్న పశ్చిమ నియోజకవర్గం సుజనా చౌదరి లాంటి వ్యక్తిని గెలిపిస్తే అభివృద్ధి పదంలో దూసుకెళ్ళిపోతుందని మేము ప్రగాఢంగా నమ్మి సుజనా చౌదరి గారితోనే ఈ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్మి ఈరోజు మేమందరం భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. సుజనా చౌదరి గారి గెలుపు కోసం మేమంతా తీవ్రంగా కృషి చేసి ఆయనకి అఖండ మెజార్టీ చేకూరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.